అనగనగా ఒక రాజు. ఒకరోజు ఆ రాజసభకి మంత్రి ఏడుస్తూ వస్తాడు. ఏమని అడగగా, గంధర్వసేనుల వారు కనుమూశారు అని చెప్తాడు. అయ్యో, ఎంత పని అయింది అని రాజు ఆనాడు సభకి సెలవిచ్చి రాణి దగ్గరికి వెళ్తాడు. మహారాణి, మన గంధర్వసేనుడు చనిపోయాడట అని బాధపడతాడు. రాణి కూడా ఏడవడం మొదలు పెడుతుంది. ఒక చెలికత్త అడుగుతుంది, ఎవరు ఈ గంధర్వసేనుడు అని. నాకు తెలీదు, సభకు సెలవిచ్చారంటే ఎవరో ముఖ్యమైన వారు అయి ఉంటారు అని రాజుని అడుగుతుంది. రాజు నాకు తెలీదు అని మంత్రిని అడుగుతాడు. మంత్రి నాకు తెలీదు, ఉదయం ఒక భటుడి దగ్గర విన్నాను అని చెప్తాడు. చెరువుకు వెళ్తే పక్కనే గుడిసెలో ఉండే ముసలి చాకలి ఏడవడం చూసి నాకు బాధ వేసింది. ఇంతకీ ఆ గంధర్వసేనుడు ఎవడో నాకు తెలీదు అని భటుడు చెప్తాడు. అందరూ కట్టుకుని ముసలి చాకలి ఇంటికి వెళ్తారు. గంధర్వసేనుడు ఎవరు అని అడగగా, ఆ ముసలి చాకలి వెక్కి వెక్కి ఏడుస్తూ, కొడుకులాగా పెంచుకున్న నా ముద్దుల గాడిద అని చెప్తుంది. రాజుకి ముందు కోపం వచ్చినా సరే తర్వాత నవ్వుకుంటాడు. ఇకపై రాజ్యంలో నిజం తెలుసుకోకుండా పుకార్లు వ్యాపించకూడదని ఆజ్ఞ ఇస్తాడు. మనం కూడా ఇలానే ఒక ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేయకుండా అందరికీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల జనాల్లో అక్కర్లేని ఎమోషన్స్ ట్రిగర్ చేస్తాం. అలానే ఎవరి గురించి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తామో వాళ్ళను తినే బాధపట్టిన వాళ్ళం అవుతాం. ఇకపై మనం కూడా నిజం తెలుసుకొని ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామా? ఏమంటారు?